అందరికీ వందనాలండి. హోషేయ గ్రంథము 745 పేజీ అండి. 2వ అధ్యాయం చదువుకుందాము. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నందని వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. 2వ వచనమండి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెనే ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వము చేసి ఉన్నది. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది గనుక వారియందు నేను జాలిపడను. 5వ వచనమండి. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుననుకొనుచున్నది. 6వ వచనమండి. ముండ్ల కంచి దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములో దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడక ఉందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనును. 8వ వచనమండి. దానికి ధాన్యాధర ద్రాక్ష రసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. 9వ వచనమండి. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్ష రసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసెదను. దాని సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపు నారియు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. 10వ వచనమండి. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరీతనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడొకడును లేకపోవును. 11వ వచనమండి. దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. 13వ వచనమండి. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. 14వ వచనమండి.